నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్లో ఉన్నాను. చాలామంది బొల్లి మచ్చలతో బాధపడుతున్నారు. దీనికి మరి లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దీని గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంఎన్ రావు. డాక్టర్ గారు నమస్తే అండి. మీ గురించి అసలు పరిచయం అవసరం లేదు, మీ క్లినిక్ గురించి పరిచయం అవసరం లేదు. 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మీరు. చాలా మంచి పేరు కూడా ఉంది. మీ దగ్గరికి వస్తే ఎలాంటి స్కిన్ సంబంధించిన జబ్బులైనా ఇట్టే నయమవుతాయని. బొల్లి మచ్చల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. చాలామంది, ప్రతి 100 మందిలో 5గురు బొల్లి మచ్చలతో బాధపడుతున్నారు. దీనికి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? లేజర్ ట్రీట్మెంట్స్ ఒకటి మనకు లేటెస్ట్గా లాస్ట్ 10 years నుంచి అందుబాటులో ఉన్నాయండి. అంతకుముందు ఓన్లీ ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్ ఇవే ఉండేటివి. సో పేషెంట్కి ఆయింట్మెంట్స్ వాడి చాలా అలసిపోయేవాళ్ళు, ఎక్కువ రిజల్ట్ వచ్చేది కాదు. సో దానివల్ల చాలా నిరాశకు లోనయ్యేవారు. సో కానీ ఎప్పుడైతే ఈ ఎన్బిబి ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి సక్సెస్ రేట్ అనేది చాలా పెరిగిందండి. సో లేజర్ ట్రీట్మెంట్ ఏం చేస్తామో, ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడ లేజర్ రేస్ను పాస్ చేస్తాము. జస్ట్ లైక్ టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుంది అంతేనండి. చాలామంది లేజర్ అనగానే అదేదో హోల్ పడిపోతుందనో, లేకుంటే ఏదైనా మండిపోతుందనో, లేదు సమ్ పుళ్ళు పడతాయనో, లేక క్రానిక్గా అది లేకుంటే క్యాన్సర్ వస్తుందనో అని అపోహలో ఉంటారు. బట్ మన ఇండియన్ స్కిన్కి అలాంటి ప్రాబ్లం ఏది ఉండదండి. లేజర్ ట్రీట్మెంట్ అనేది జస్ట్ వచ్చి కూర్చొని ఒక 5-10 minutes ట్రీట్మెంట్ తీసుకుని, నొప్పి లేని ట్రీట్మెంట్ అండి. తర్వాత ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చే ట్రీట్మెంట్. మిగతా అన్ని అపోహలే. లేజర్ వల్ల దుష్పరిణామాలు అనేది అపోహలు మాత్రం. మా దగ్గర ఏంటంటే లేజర్ మంచి కంపెనీస్ యూజ్ చేస్తాము, ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు మా దగ్గర, కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. లేజర్ ఇవ్వగానే 24 hours వైట్నెస్ బై పింకిష్నెస్ వస్తుందండి. అది పింకిష్నెస్ వచ్చి వెళ్ళిపోతుంది. 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. 6 to 8 months, 9 months ప్రాబ్లం తగ్గిపోతుంది. తర్వాత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? వన్స్ లేజర్ చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? కొద్దిమంది ఏం చేస్తారంటే ఇంప్రూవ్మెంట్ రాగానే మేము 6 to 8 months చెప్తాం, బట్ కొద్దిమంది ట్రీట్మెంట్ అనేది సడన్గా మానేస్తారు. సో లేజర్ ట్రీట్మెంట్ సడన్గా మానేసిన, మెడిసిన్స్ కరెక్ట్గా వాడకపోయినా, ఇంకొద్దిమంది ఏం చేస్తారంటే ఇతర వైద్య విధానాల మందులు వాడుతూ మా దగ్గర లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే సపోజ్ మచ్చలు పెరిగాయి, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి, బట్ దేనివల్ల వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది? అలా సడన్గా ట్రీట్మెంట్ మానేసిన, మందులు మేము రాసినవి వాడకపోయినా, మూడోది డైట్ కంట్రోల్ సరిగ్గా చేయకపోయినా మళ్ళీ వచ్చే అవకాశం. ఇవన్నీ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ, మందులు కరెక్ట్గా వాడుతూ, పథ్యం కరెక్ట్గా చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం దాదాపు ఉండదు. బట్ వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళలో మాత్రం కొంచెం వరకు ఈ టెండెన్సీ ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మెయిన్ ఏంటంటే వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళకి కోబ్నెస్ ఫినామినా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కోబ్నెస్ ఫినామినా అంటే ఏంటంటే బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే బొల్లి మచ్చలు బయటకు వచ్చే అవకాశం. అంటే తినే ఫుడ్ని బట్టి కూడా అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అప్పుడు చాలా మంది ఈ విటిలిగో డైటే తీసుకున్నారు, అంటే ఎక్కువ విటమిన్ సి తీసుకున్నారు. అప్పుడు జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ బాగా తాగారు, ఇమ్యూనిటీ పెంచుకోవాలని రకరకాల ప్రయోగాలు చేశారు. అలాగే చికెన్ బాగా తీసుకున్నారు. విటిలిగో ఎక్కువ అవుతుందో అదే ఆహారం ఎక్కువ దానివల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే విటిలిగో టెండెన్సీ ఉన్న వాళ్ళలో బొల్లి మచ్చలు బయటకు వచ్చేసాయి. సో మనం తీసుకునే డైట్ అనేది చాలా ముఖ్యం. అలాగే స్ట్రెస్, టెన్షన్స్, బాగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా బొల్లి మచ్చలు ఫాస్ట్గా రావడం అబ్జర్వ్ చేస్తున్నాం. వెరీ రేర్గా క్యాన్సర్ ఉన్నా కానీ బొల్లి మచ్చలు ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి. దట్ ఇస్ వెరీ వెరీ రేర్. నేను ఓన్లీ ఒకటే కేసు చూశాను. అది ఎక్కువ మటుకైతే బొల్లి మచ్చలు అనేటివి, ఎలాంటి బొల్లి మచ్చలు వచ్చినా మనం దాన్ని అరికట్టచ్చు. బట్ పేషెంట్ కోఆపరేషన్ మాకు చాలా అవసరం అండి. నేను మందులు వాడను, నేను పథ్యం చేయను, కానీ నాకు తగ్గాలంటే మాత్రం పేషెంట్ మీరు చెప్పిన ప్రకారం వింటే, మీరు చెప్పిన ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకుంటే అది క్యూర్ అవుతుంది. క్యూర్ అవుతుంది. ఇంకోటి, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, బీపీ, అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుందా? సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా తగ్గించే ఓరల్ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు. ఓరల్ స్టెరాయిడ్స్ ఇస్తే వాళ్ళకి బీపీ, షుగర్ పెరిగిపోతుంది. కాబట్టి మేము పేషెంట్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూడండి మీకు షుగరు, బీపీ ఉంది, మీకు ఓరల్ స్టెరాయిడ్స్ ఇవ్వద్దు, ఎవరైనా ఇచ్చినా మీరు తీసుకోవద్దు. మీకు స్టెరాయిడ్స్ కాకుండా ఈ మధ్య అదర్ మెడికేషన్ కూడా వచ్చింది, ఇమ్యూనోమాడ్యులేటర్స్, కొన్ని రకాల మెడిసిన్స్ వచ్చేసాయి కొన్ని.
సో ఆ ట్యాబ్లెట్స్ ద్వారా మీకు కంట్రోల్ చేయొచ్చండి అని చెప్తాము. ఎలాంటి వారికి మీరు ఈ విటిలిగోకి సర్జరీ అనేది చేస్తారు? బొల్లి మచ్చలకి ఏంటంటే మామూలుగా ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని ఇంతకు మందులు వాడినా తగ్గని వాళ్ళకి ఈ సర్జరీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తెల్ల వెంట్రుకలు వచ్చిన ఈ తెల్ల మచ్చలకు కూడా గ్రాఫ్టింగ్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సెగ్మెంటల్ విట్లిగో, శరీరానికి ఒకటే వైపున వచ్చే ఈ బొల్లి మచ్చల్ని సెగ్మెంటల్ విట్లిగో అంటారు. ఆ వెరైటీస్లో కూడా మనకి సర్జరీ అనేది మెలనోసైట్ సెల్ ట్రాన్స్ఫర్, ఆల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ సర్జరీ అంటే భయపడిపోతారు జనరల్లీ. సో అలాంటిది ఏమి ఉండదండి. దీంట్లో హెవీ బ్లీడింగ్ కానీ హెవీ ప్రాబ్లం కానీ అలాంటిది ఉండదు. మార్నింగ్ 8 o'clockకి మా క్లినిక్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళకి అనస్థీషియా క్రీమ్ రాసి డోనర్ ఏరియా లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్, నెక్, ఈ అప్పర్ పార్ట్ ఉందనుకోండి, మేము ఇక్కడ హ్యాండ్ నుంచి సూపర్ఫిషియల్ లేయర్ని తీసుకుంటాం. అది కూడా చర్మం ఓర్చకపోతే, మనం కింద పడ్డప్పుడు ఓర్చకపోతే ఎలా ఉంటుంది అంతే, ఓన్లీ విల్ టేక్ సూపర్ఫిషియల్ లేయర్. దీంట్లో హెవీ పెయిన్ కానీ, డీప్ ఇంజ్యూరీ కానీ, డీప్ బ్లీడింగ్ కానీ, అలాంటిది హెవీ బ్లీడింగ్ కానీ ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ అనస్థీషియా క్రీమ్ రాసి టైట్ బ్యాండేజ్ చేసి మేము కూర్చోబెడతాం. సో సర్జరీ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది నథింగ్ బట్ ప్లాస్టిక్ సర్జరీ. దీంట్లో హెవీ బ్లీడింగ్ కానీ ప్రాబ్లం కానీ ఉండదు. సర్జరీ అనేది డిపెండ్ అపాన్ మచ్చలను బట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hourలో అయిపోతుంది. అయిపోగానే పేషెంట్ని 1 hour కూర్చోబెట్టేసి ఇంటికి పంపించేస్తాము. దీంట్లో హాస్పిటల్ స్టే అట్లా ఏమీ అవసరం లేదండి. మళ్ళీ 5th day రోజు మేము బ్యాండేజ్ రిమూవ్ చేస్తాము. ఈ 5 days మాత్రం వాటర్ పడకుండా చూసుకోవాలి, అదొకటే ఉంటుంది. అండ్ ఎక్కువ మూవ్మెంట్ చేయకూడదు. ఈ 5 daysలో ఏం జరుగుతుంది, నార్మల్ స్కిన్లోని మెలనోసైట్స్ని విటిలిగో స్కిన్ అబ్జర్వ్ చేసుకుంది. సో 5th day రోజు బ్యాండేజ్ రిమూవ్ చేస్తాం. 5th day కానీ 7th day కానీ రిమూవ్ చేస్తాము. ఈ అతికిచ్చిన స్కిన్ ఏదైతే ఉందో ఇది ఒక 1 week 10 days లోపల అది రాలిపోతుండండి. ఇక్కడ చర్మాన్ని అతకబెట్టడం కాదు, మనం మెలనోసైట్స్ ని నార్మల్ స్కిన్ నుంచి విట్లిగో స్కిన్ కి ట్రాన్స్ఫర్ చేయడం. మచ్చలు చిన్న చిన్నగా ఉండి అక్కడక్కడ ఉంటే మీరు అన్న సర్జరీ కానీ ఈ లేజర్ కానీ ఈజీ అవుతుంది. బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే వాళ్ళ కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా అది కూడా మనం తగ్గట్టు చేయవచ్చు. అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్స్ కి మేము లేజర్ ఇస్తాము. టోటల్ బాడీకి నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ థెరపీ వారానికి 2 సార్లు. అంటే ఎన్ని సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది? అది వారానికి 2 సార్లు చొప్పున 6 to 8 months తీసుకోవాలి. 6 to 8 months. లేజర్ ఏమో వారానికి ఒకసారి ఇస్తాము. దానివల్ల ఆ కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా, మెడికేషన్ ద్వారా ఒళ్ళంతా ఉన్న వాళ్ళకు కూడా, దాన్ని యూనివర్సల్ విట్లిగో వాళ్ళకు కూడా మా దగ్గర మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. యూనివర్సల్ విట్లిగో అంటే ఆ శరీరం మొత్తం డీపిగ్మెంటేషన్ అయిపోతుంది. అలాంటి కేసెస్ని కూడా తరోగా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఎందుకు అలా మొత్తం బాడీ మొత్తం అయిందని చూసి చెప్పి పేషెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. వాళ్ళకి ఈవెన్ మొహం మీద మచ్చలు వచ్చినా చాలా హ్యాపీ అవుతారండి. పేషెంట్ కూడా రియలిస్టిక్ పేషెంట్గా ఉంటే మాకు చాలా బాగుంటుంది. కొంతమంది అన్రియలిస్టిక్గా ఉంటారు, కానీ లక్కీలీ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంతా కూడా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి రియలిస్టిక్గానే ఉంటారు. సో ఆ యూనివర్సల్ విట్లిగో ఉన్న వాళ్ళకి ఫేస్ మీద తగ్గినా కానీ దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా పుట్టుకతో ఉన్న కలర్ ని చూసుకోవాలనుకుంటారు. ఏదైనా మ్యారేజెస్ అలా ఉంటది, బొల్లి మచ్చలు ఉంటే నలుగురిలో వెళ్ళడానికి నామూష్గా ఫీల్ అవుతారు. ఇమ్మీడియట్ గా అది కనిపించకుండా చేసేది ఏమైనా ఉంటుందా ట్రీట్మెంట్? సో ఇమ్మీడియట్ గా కనబడకుండా రెండు పద్ధతులు ఉన్నాయండి. ఒకటి కాస్మెటిక్ కామోఫ్లేజ్, అంటే కొన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి, అవి రాసుకుంటే మీకు 24 hours వరకు కనబడకుండా అయిపోతాయి. అబోవ్ 80% కలర్ మ్యాచింగ్, కానీ వాటర్ పడితే వెళ్ళిపోతుంది. సెకండ్ వెరైటీ ఏంటంటే మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. సో ఈ టెక్నిక్ ద్వారా ఇమీడియట్గా 10 minutesలోనే బొల్లి మచ్చల్ని మనం కనబడకుండా చేయవచ్చు. కానీ ఇది ఓన్లీ 4 to 6 months వరకే ఉంటుంది. 4 to 6 months వరకు మచ్చలు కనిపించకుండా ఎగ్జాక్ట్లీ కనబడకుండా చేయొచ్చు. అబోవ్ 90% కలర్ మ్యాచింగ్ ఉంటుంది. కానీ ఇది ఒక ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదండి. కొద్దిమంది మ్యారేజ్ ఉంటుంది, నెక్స్ట్ వీకే మ్యారేజ్ ఉంది సార్, మాకు ఇమీడియట్గా సర్జరీ చేసి తగ్గించండి అంటారు. సర్జరీ చేస్తే 2-3 నెలలు మనకు ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ కావడానికి 2-3 months పడుతుంది, మొత్తం తగ్గడానికి 6 months పడుతుంది. అలాంటిది 1 weekలో ఎలా అయిపోతుంది? సో అలాంటి అన్రియలిస్టిక్ అడ్వైజులు మేము చెయ్యం పేషెంట్కి. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గించే చెప్తాం మేము. సో వాళ్ళకి మైక్రో పిగ్మెంటేషన్ అనేది మనకి ఇమీడియట్గా కనబడకుండా చేసే ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ. పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, మీరు టెంపరీగా కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, అంతేనా? మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి బార్బీ? సో మన బ్రాంచెస్ హైదరాబాద్లో హిమాయత్ నగర్, కోటి, బంజారా హిల్స్, కేపీహెచ్బి కాలనీలో ఉన్నాయండి.
అలాగే ఇక్కడ కాకుండా విజయవాడ, వైజాగ్, తిరుపతిలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. చాలా మంది మానసికంగా కుంగిపోతుంటారు. సో అది అసలు బాధపడిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్తో ప్రతి ఒక్కటి సాధ్యమే. ఈ విటిలిగో కూడా స్టార్టింగ్ స్టేజ్లో వస్తే 100% క్యూరబులే, అంతేనా? అవునండి. కొంచెం నెగ్లెక్ట్ నాట్ చేసిన కొద్దీ 100%, నాట్ 100%, మీకు మేడం. 100% అది Above క్యూరబుల్. 90%, above 90%. అది లేట్ చేసిన కొద్దీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ట్రీట్మెంట్ లేట్ అవుతుంది తప్పించి క్యూరబులే. అవును. దీర్ఘకాలికంగా అసలు బాధపడిన అవసరం లేదు, అవును. అంతేనా? అవును. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, బొల్లి మచ్చలకు నివారణ సాధ్యమే. అది ముందుగా గుర్తించి డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా నయమవుతుంది. మీరు లేట్ చేసిన కొద్దీ ఆ ట్రీట్మెంట్ లేట్ అవుతుంది తప్పించి పర్మనెంట్ అలానే ఉండిపోదు. ఇది పక్కా 100% క్యూరబుల్ అని డాక్టర్ ఎంఎన్ రావు గారు చెప్తున్నారు. మీకు కనుక బొల్లి మచ్చలు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.